హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ముందుగా మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. పాత సంవత్సరం 2024 కాలగర్భంలో కలిసిపోయింది. కొత్త సంవత్సరం వచ్చింది. ఎన్ని పాత సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయినా, ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా క్రైమ్ మాత్రం శాశ్వతంగా నిలిచే ఉంటుంది. భూమి ఆకాశం ఉన్నంత వరకు ఈ ప్రపంచంలో క్రైమ్ ఉంటుంది. ఎవ్వరు కాదన్నా ఇది నిప్పు లాంటి నిజం. పాత సంవత్సరం వెళుతూ వెళుతూ ఒక దురదృష్టకరమైన వార్త మోసుకొచ్చింది. కేరళ రాష్ట్రానికి చెందిన నిమిష ప్రియకి యమన్ దేశంలో మరణశిక్ష దాదాపుగా ఖరారైంది. 2020 సంవత్సరంలో యమన్ దేశంలోని లోయర్ కోర్ట్ నిమిష ప్రియకి మరణశిక్ష విధించింది. కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళింది. 2023 సంవత్సరంలో సుప్రీంకోర్టు లోయర్ కోర్టు విధించిన మరణశిక్షనే ఖరారు చేసింది. ఆ తర్వాత నిమిషప్రియ క్షమాభిక్ష పిటిషన్ని ఆ దేశపు రాష్ట్రపతి దగ్గరికి పెట్టింది. 2024 సంవత్సరం చివరి నెల అంటే డిసెంబర్ 30వ తారీఖు యమన్ దేశపు రాష్ట్రపతి నిమిషప్రియ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ని తోసిపుచ్చాడు. ఈ యమన్ దేశపు రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ని తోసిపుచ్చిన ఒక్క నెలలోనే మరణశిక్ష అమలవుతుంది. అది ఆ దేశపు చట్టపు నిబంధన. యమన్ దేశం ఒక కట్టర్ దేశం. అక్కడ శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. మన దేశంలో మరణశిక్షని ఉరి వెయ్యడం ద్వారా అమలు చేస్తారు. అదే యమన్ దేశంలో తుపాకీతో కాల్చి చంపి మరణశిక్షను అమలు చేస్తారు. నిందితుడు లేదా నేరస్తుని తలకిందులుగా వేలాడదీసి వెనుక వైపు నుంచి అంటే వీపు వెనుక భాగంలో ఎక్కడైతే గుండె ఉంటుందో అక్కడ గురిపెట్టి కాల్చి మరణశిక్షని అమలు చేస్తారు. నిమిషప్రియకి మరణశిక్ష అక్కడి ప్రభుత్వం కోర్టు ఎందుకు విధించింది, నిమిషప్రియ చేసిన తప్పేంటి అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నిమిషప్రియ కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాలో పుట్టింది. మధ్యతరగతి కుటుంబానికి చెందింది. నిమిషప్రియ 2008 సంవత్సరంలో టామీ థామస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. 2011 సంవత్సరంలో నిమిషప్రియకి యమన్ దేశపు నుంచి నర్సింగ్ జాబ్ ఆఫర్ వచ్చింది. చాలా కేరళ రాష్ట్రానికి చెందిన నర్సింగ్ కోర్స్ చేసిన అమ్మాయిలు మన దేశంలోని అనేక ఆసుపత్రుల్లో అలాగే విదేశాల్లోని అనేక ఆసుపత్రుల్లో పనిచేస్తూ ఉండట సంగతి మనకు తెలిసిందే. ఇక్కడ నిమిషప్రియ కూడా నర్సింగ్ కోర్స్ చేసింది. దాంతో యమన్ దేశం నుంచి మంచి జాబ్ ఆఫర్ వస్తే 2011 సంవత్సరంలో వెళ్ళడానికి నిర్ణయించుకుంది. భర్త టామీ థామస్ దానికి అంగీకరించాడు. సరే, నేను కూడా నీతో పాటే వస్తాను, నేను కూడా అక్కడికి వచ్చి ఏదో ఒక చిన్న జాబ్ కానీ వ్యాపారం కానీ చేసుకుంటానని చెప్తే దానికి నిమిషప్రియ సరైనది. భార్యాభర్తలు ఇద్దరు తమ 2 పిల్లలు తీసుకుని 2011 సంవత్సరంలో యమన్ దేశానికి వెళ్ళారు. నిమిషప్రియ అక్కడ ఒక ఆసుపత్రిలో జాయిన్ అయ్యి జాబ్ చేసుకుంటూ ఉండేది. భర్త టామీ థామస్ ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఉండేవాడు. 2-3 సంవత్సరాలు గడిచాయి. కానీ వీళ్ళిద్దరూ ఆశించిన స్థాయిలో జీతాలు కానీ లాభాలు కానీ రాలేదు. దాంతో భర్త టామీ థామస్, నేను మళ్ళీ మన రాష్ట్రానికి మన ఊరికి వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళి ఏదో ఒక వ్యాపారం చేసుకుంటాను, ఇక్కడ పెద్దగా మనకి అచ్చి రాలేదు, నువ్వు కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ ఉండి నర్సింగ్ జాబ్ చేసి డబ్బులు అవి సంపాదించు, ఆ తర్వాత నువ్వు కూడా వచ్చాయి, ఇద్దరం కలిసి మన దేశంలోనే మన రాష్ట్రంలో మన ఊర్లో ఏదో ఒకటి చేసుకుని బతుకుదామంటే దానికి నిమిషప్రియ సరైనది. 2014 సంవత్సరంలో టామీ థామస్ తన 2 పిల్లలు తీసుకుని మళ్ళీ తన ఊరికి వెళ్ళిపోయాడు. ఇక్కడ నిమిషప్రియ యమన్ దేశంలో నుండి నర్సింగ్ జాబ్ చేసుకుంటూ ఉండేది. కానీ నిమిషప్రియ ఆశించిన స్థాయిలో జీతం కానీ డబ్బులు కానీ రావట్లేదు. ఏం చేయాలని ఆలోచించింది. ఒక ఐడియా వచ్చింది. తానే సొంతంగా ఒక నర్సింగ్ హోమ్ పెడితే బాగుంటుంది అన్న ఐడియా వచ్చింది. ఈ ఐడియాని తన కొలీగైన హర్నాన్కి చెప్పింది. హర్నాన్ దానికి ఓకే అన్నాడు. మరి నర్సింగ్ హోమ్ పెట్టాలంటే డబ్బులు కావాలి, పెట్టుబడి పెట్టాలి. దానికి హర్నాన్, సరే నేను కొంత పెట్టుబడి డబ్బులు నేను పెడతాను, కానీ వచ్చిన లాభాల్లో నాకు 50% వాటా కావాలి అన్నాడు. దానికి నిమిషప్రియ ఓకే అంది. కానీ ఇక్కడే ఒక చిక్కొచ్చి పడింది. యమన్ దేశంలో నర్సింగ్ హోమ్ పెట్టాలన్నా, ఒక ఆసుపత్రి పెట్టాలన్నా, లేదా ఏదన్నా బిజినెస్ చేయాలంటే అక్కడ దేశపు పౌరసత్వం కలిగి ఉండాలి, అక్కడ సిటిజన్షిప్ కలిగి ఉండాలి. ఇక్కడ నిమిషప్రియకి యమన్ దేశపు సిటిజన్షిప్ లేదు. దాంతో ఏం చేయాలని ఆలోచిస్తే అప్పుడు హర్నాన్ ఒక ఐడియా ఇచ్చాడు. నువ్వు ఒక పని చేయి, నువ్వు పేపర్ మీద ఈ యమన్ దేశపు పౌరసత్వం కలిగిన ఎవరో ఒకరిని పెళ్లి చేసుకున్నట్టుగా చూపి, దాంతో నువ్వు నర్సింగ్ హోమ్ పెట్టుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తుందని చెప్పింది. నిమిషప్రియ ఈ ఐడియాని తన భర్తకు చెప్పింది. టామీ థామస్కి యమన్ దేశంలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ పేరు తలాల్ మెహదీ. థామస్ తలాల్ మెహదీకి కాల్ చేసి, అరే ఇలా నా భార్య అక్కడ నర్సింగ్ జాబ్ చేసుకుంటుంది, ఒక నర్సింగ్ హోమ్ పెట్టాలనుకుంటుంది, కానీ అక్కడ ఆమెకి పౌరసత్వం లేదు,
కాబట్టి నువ్వు నా భార్యకి భర్తగా కేవలం పేపర్ మీద ఒక అగ్రిమెంట్ అది రాసిచ్చావంటే నా భార్య నర్సింగ్ హోమ్ పెట్టుకుంటుంది అంటే దానికి మెహదీ ఒప్పుకున్నాడు. కానీ నేను ఒప్పుకుంటాను, కానీ వచ్చిన లాభాల్లో నాకు కూడా వాటా కావాలి అన్నాడు. దానికి థామస్ ఇక్కడ భార్య ఇద్దరు ఒప్పుకున్నారు. నిమిషప్రియ నర్సింగ్ హోమ్ పెట్టింది. అదృష్టవశాత్తు నర్సింగ్ హోమ్ లాభాల బాటలో నడిచింది. లాభాలు రావడం మొదలయ్యాయి. వచ్చిన లాభాల్లో కొంత వాటాని అనుకున్న ప్రకారం మెహదీకి కూడా ఇస్తూ ఉండేది. ఎప్పుడైతే లాభాలు ఎక్కువగా వస్తూ ఉండటంతో ఇక్కడ తలాల్ మెహదీకి అత్యాశ పుట్టింది. దాంతో డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. నాకు ఇంకా ఎక్కువ లాభాలు కావాలి, నాకు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. డిమాండ్ చేయడమే కాకుండా కేవలం పేపర్ మీదే భర్తగా ఉన్న తలాల్ మెహదీ నిజంగానే భర్తగా యాక్ట్ చేయడం మొదలుపెట్టాడు. భర్తగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. నిమిషప్రియని లైంగికంగా వేధించేవాడు, బలాత్కారం చేయడానికి ప్రయత్నించేవాడు. దాంతో నిమిషప్రియకి షాకు, దిగ్భ్రాంతికి గురైంది. ఇదేంటి, వీడు పేపర్ మీదే కేవలం నా భర్తగా ఉన్నాడు, అటువంటి నిజంగా భర్తగానే ప్రవర్తిస్తున్నాడు, వాడు కోరికలు తీర్చమంటున్నాడు, ఏంటి, ఏం చేయాలని బాధపడేది. ఈ క్రమంలో తలాల్ మెహదీ ముందస్తు పథకంలో భాగంగా నిమిషప్రియకి సంబంధించిన పాస్పోర్ట్ని తన దగ్గరే పెట్టుకున్నాడు. తన దగ్గర పెట్టుకోవడంతో నిమిషప్రియ ఏమీ చేయలేకపోయింది. దాంతో ఈ మెహదీ బ్లాక్మెయిల్ చేస్తూ ఉండేవాడు. అలా డబ్బులు ఎక్కువగా డిమాండ్ చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఒకసారి మెహదీ నిమిషప్రియని బలాత్కారం చేయిపాడు. దాంతో నిమిషప్రియకి కోపం వచ్చింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మెహదీ మీద కంప్లైంట్ చేసింది. దాంతో యమన్ దేశపు పోలీసులు తలాల్ మెహదీని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. జైల్లో కొంతకాలం పాటు మెహదీ ఉన్నాడు. ఈ క్రమంలో 2017-16 సంవత్సరంలో యమన్ దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తి సివిల్ వార్ వచ్చింది. దాంతో యమన్ దేశపు కొన్ని ఆంక్షలు విధించింది. బయట దేశాలకు చెందిన వారు ఎవ్వరూ కూడా తమ దేశానికి రావడానికి వీల్లేదని కొన్ని ఆంక్షలు విధించింది. దాంతో ఎవ్వరూ కూడా యమన్ దేశపు రావడానికి వీల్లేకుండా పోయింది. ఈ క్రమంలో జైల్లో ఉన్న మెహదీ బెయిల్ మీద బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఆర్థిక సంక్షోభంతో సివిల్ వార్ అది నడుస్తుంది. దాంతో నర్సింగ్ హోమ్ వ్యాపారం కుంటుపడింది. జీతాలు అవి రావట్లేదు, పెట్టుబడి పెట్టిన డబ్బులు కూడా తిరిగి రావట్లేదు. దాంతో నిమిషప్రియ తన దేశానికి, తన కేరళ రాష్ట్రానికి వెళ్ళిపోయి తన భర్త పిల్లలతో హ్యాపీగా జీవించాలనుకుంది. ఎందుకంటే ఒక పక్క వీడు లైంగికంగా వేధిస్తున్నాడు, కోరికలు తీర్చడానికి బలవంతం పెడుతున్నాడు. దాంతో ఈ వేధింపులు, వచ్చిన లాభాలు ఇవన్నీ సరిపోక తన రాష్ట్రానికి వెళ్ళిపోయి తన భర్త పిల్లలతో హ్యాపీగా ఉండాలనుకుంది. కానీ పాస్పోర్ట్ ఏమో ఈ మెహదీ గారి దగ్గర ఉంది. జైలు నుంచి విడుదలైన తర్వాత నిమిషప్రియ మెహదీ దగ్గరికి వెళ్ళి జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, అంతా మర్చిపో, దయచేసి నా పాస్పోర్ట్ నాకు ఇచ్చావంటే నేను నా రాష్ట్రానికి వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళి నా భర్త పిల్లలతో నా బతికేదో నేను బతుకుతానని నా పాస్పోర్ట్ ఇచ్చానని బతిమాలింది. కానీ మెహదీ పాస్పోర్ట్ ఇవ్వలేదు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వీడు రివెంజ్ తీసుకునే మూడ్లో ఉన్నాడు. తనని జైలుకు పంపించింది. ఆ కోపము, కసి మెహదీలో ఉంది. దాంతో పాస్పోర్ట్ ఇవ్వనన్నాడు. నిమిషప్రియకి ఏం చేయాలో పాలుపోలేదు. ఈ క్రమంలో తలాల్ మెహదీకి అనారోగ్యం వచ్చింది. మంచం మీద పడ్డాడు. అప్పుడు నిమిషప్రియ ఫ్రెండ్ అయిన హర్నాన్ ఒక ఐడియా ఇచ్చాడు. వాడు ఎలాగో అనారోగ్యంతో ఉన్నాడు, మంచం మీద ఉన్నాడు, వాడికి నర్స్ ఒక అవసరం ఉంది. ఎందుకంటే మందులు ఇవ్వాలి, ఇంజక్షన్లు ఇవ్వాలి. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళు, వాడికి సఫర్ చేసే ఐడియాతో వాడి దగ్గరే ఉండి, ఎందుకంటే నీ పాస్పోర్ట్ వాడి దగ్గర ఉంది, వాడి ఇంట్లో ఉంది, వాడి ఇంట్లోకి మనం దొంగతనానికి వెళ్ళలేము, పట్టుబడిపోతాం. కాబట్టి నువ్వు నాగ్గా వాడి ఇంటికి వెళ్ళి వాడికి సఫర్ చేసే ఐడియాతో వాడికి మామూలు ఇంజక్షన్లు ఇస్తూ ఒక మత్తు ఇంజక్షన్ ఇయ్యి, దాంతో వాడు మత్తులోకి వెళ్ళిపోతాడు. అప్పుడు మనం ఇంట్లో ఉన్న నీ పాస్పోర్ట్ తీసుకుని వచ్చేద్దామని చెప్పాడు. నిమిషప్రియకి ఈ ఐడియా నచ్చింది, ఓకే అయింది. పథకంలో భాగంగా నిమిషప్రియ తలాల్ మెహదీ దగ్గరికి వెళ్ళింది. యోగక్షేమాలు అవన్నీ అడిగింది. ఆ తర్వాత నీకేమన్నా నర్సు అవసరమైతే నేను నీకు సేవలు చేస్తానంటే దానికి మెహదీ ఒప్పుకున్నాడు. అలా రోజు వెళ్ళి అతనికి మందులు, ఇంజక్షన్లు ఇస్తూ ఉండేది. పథకంలో భాగంగా ఒకరోజు నిమిషప్రియ, హర్నాన్ ఇద్దరు కలిసి మెహదీ ఇంటికి వెళ్ళారు. రోజు లాగానే మామూలు ఇంజక్షన్తో పాటు మత్తు ఇంజక్షన్ ఇచ్చింది. దాంతో మెహదీ మత్తులోకి చేరుకున్నాడు. వెంటనే నిమిషప్రియ, హర్నాన్ ఇద్దరూ ఇల్లంతా కాలించారు. పాస్పోర్ట్ దొరికింది, అమ్మయ్య అని ఎగిరి గంతేసి ఆ పాస్పోర్ట్ను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. ఇక్కడ మత్తులోకి వెళ్ళిపోయిన మెహదీ తిరిగి స్పృహలోకి రాలేదు. శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయాడు, అంటే చనిపోయాడు. నిమిషప్రియ ఇచ్చిన మత్తు ఇంజెక్షన్ ఓవర్ డోస్ అవ్వడం వల్ల మెహదీ చనిపోయాడు. దాంతో పోలీస్ కేసు అయింది. పోలీసులు మెహదీ డెడ్ బాడీకి పోస్ట్మార్టం జరిపిస్తే పోస్ట్మార్టం రిపోర్టులో మత్తు ఇంజెక్షన్ ఓవర్ డోస్ వల్ల చనిపోయాడని ఆ రిపోర్టులో ఉంది. పోలీసులు సీసీ కెమెరాలో అవన్నీ పరిశీలించారు.
దాంట్లో నిమిషప్రియ, హర్నాన్ ఇద్దరు ఇంటికి రావడం ఆ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. దాంతో పోలీసులు నిమిషప్రియని, హర్నాన్ని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే నిమిషప్రియ, హర్నాన్ ఇద్దరు జరిగిన విషయం నిజం ఒప్పుకున్నారు. నిమిషప్రియ పోలీసులతో నేను నా పాస్పోర్ట్ వాడి దగ్గర ఉండిపోయింది, ఇమ్మంటే ఇవ్వకుండా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, డబ్బులు డిమాండ్ చేసేవాడు, పైగా నన్ను లైంగికంగా వేధించాడు, బలవంతం చేయబోయాడు, నేను నా దేశానికి వెళ్ళిపోవాలంటే మరి పాస్పోర్ట్ ఉండాలి, పాస్పోర్ట్ వాడి దగ్గర ఉంది, నాకు వేరే దారి లేక మత్తు ఇంజెక్షన్ ఇచ్చి వాడిని మత్తులకు పంపి నా పాస్పోర్ట్ తీసుకోవాలనుకున్నాను తప్పితే హత్య చేయాలనే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదని చెప్పింది. పోలీసులు మర్డర్ కేసు అది నమోదు చేసి కోర్టులో సబ్మిట్ చేశారు. యమన్ దేశపు లోయర్ కోర్టులో కేసు నడిచింది. నిమిషప్రియ తన వాదనలు వినిపించింది. కానీ లోయర్ కోర్టు నిమిషప్రియ వాదనలు ఏవి పట్టించుకోలేదు. 2020 సంవత్సరంలో లోయర్ కోర్టు నిమిషప్రియకి మరణశిక్ష విధిస్తూ తీర్పిచ్చింది. హర్నాన్ ఆ దేశపు పౌరసత్వం కలిగి ఉన్నాడు కనుక యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ విషయం తెలుసుకున్న నిమిషప్రియ భర్త, తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యారు, తల్లడిల్లిపోయారు. నిమిషప్రియ తల్లిదండ్రులు భారత ప్రభుత్వంతో విన్నవించుకున్నారు, తమ కూతురిని ఎలాగైనా కాపాడాలి, మరణశిక్షను రద్దు చేయమని. దాంతో భారత ప్రభుత్వం యమన్ దేశ ప్రభుత్వంతో మంతనాలు అవి జరిపింది. పెద్దగా లాభం లేకపోయింది. మరోపక్క కేరళ రాష్ట్రంలోని కొన్ని స్వచ్ఛంద సంస్థలు, అక్కడి ప్రజలు సేవ్ నిమిషప్రియ అని ఉద్యమం చేపట్టారు. ధర్నాలు, ప్రదర్శనలు, రాస్తారోకోలు ఇవన్నీ నిర్వహించారు. ఇక్కడ లోయర్ కోర్టు నుంచి కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళింది. 2023 సంవత్సరంలో సుప్రీంకోర్టు లోయర్ కోర్టు విధించిన మరణశిక్షనే ఖరారు చేసింది. దాంతో ఇక ఒకే ఒక దారి మిగిలింది. నిమిషప్రియ రాష్ట్రపతి దగ్గర క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకుంది. మరోపక్క నిమిషప్రియ తల్లి విజయకుమారి 2024 సంవత్సరం ఏప్రిల్ నెలలో ఎలాగోలాగా కష్టపడి యమన్ దేశానికి వెళ్ళింది. అక్కడి ప్రభుత్వంతో తన కూతురిని మరణశిక్షని రద్దు చేయమని విన్నవించుకుంది, మొరపెట్టుకుంది, ప్రార్థించింది. కానీ లాభం లేకపోయింది. 2024 సంవత్సరం చివరి నెల అంటే డిసెంబర్ 30వ తారీఖు యమన్ దేశపు ప్రెసిడెంట్, రాష్ట్రపతి రషద్ అల్ అలిమి లోయర్ కోర్టు, సుప్రీంకోర్టు విధించిన మరణశిక్షనే ఖరారు చేశాడు. నిమిషప్రియ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ని తోసిపుచ్చాడు. ఎప్పుడైతే యమన్ దేశపు రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ని తోసిపుచ్చాడో ఆ తోసిపుచ్చిన ఆ నెలలో అంటే ఒక్క నెలలోనే మరణశిక్ష అమలైపోతుంది. మళ్ళీ మరొకసారి క్షమాభిక్ష పెట్టుకోవడానికి రాష్ట్రపతి దగ్గర రెండోసారి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోవడానికి ఇక ఛాన్సే లేదు. యమన్ దేశం ఒక కట్టర్ దేశం, చాలా కఠినమైన దేశం. అక్కడ శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. చిన్న పిల్లలు కూడా మరణశిక్షను విధించిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ చట్టానికి వ్యతిరేకంగా ఎవరు చేసినా సరే తప్పులు చేస్తే చాలా సీరియస్గా తీసుకుంటారు. శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. నేను ఇంతకు ముందే చెప్పినట్టు అక్కడ మరణశిక్షని తుపాకీతో కాల్చి చంపి అమలు చేస్తారు. తలకిందులుగా వేలాడదీసి వెనుక నుంచి, వీపు వెనుక భాగం నుంచి గుండె ఉన్న ప్రాంతంలో తుపాకీతో గురిపెట్టి కాల్చి మరణశిక్షని అమలు చేస్తారు. అంటే ఇదే నెలలో, అంటే జనవరి నెలలో మరణశిక్ష అమలవుతుంది. డిసెంబర్ చివరి రోజులో ఈ విధమైన తీర్పు, క్షమాభిక్ష పిటిషన్ని తోసిపుచ్చడం, కొత్త సంవత్సరంలో శిక్ష అమలు కావడం నిజంగా కుటుంబానికి తీరని ఆవేదన మిగులుస్తుంది. మరి ఈ శిక్ష ఈ నెలలోనే అమలవుతుంది. ఆల్రెడీ 4 రోజులు గడిచిపోయాయి. మహా అయితే ఇంకా 20-25 రోజులు మిగిలే ఉంది. మరి నిమిషప్రియని కాపాడుకునే మార్గం లేదా, దారి లేదా అంటే ఒకే ఒక దారి ఉంది. నిమిషప్రియ ఒక మహిళ. నిమిషప్రియని కాపాడగలిగేది మరో మహిళ మాత్రమే. ఆ మహిళ ఎవరో కాదు, తలాల్ మెహదీ భార్య. ఇస్లామిక్ దేశాల చట్టాల ప్రకారం క్షమాభిక్ష కుటుంబ సభ్యులు లేదా రక్త సంబంధీకులు నిమిషప్రియకి క్షమాభిక్ష ప్రసాదిస్తే అక్కడి ప్రభుత్వం మరణశిక్షని రద్దు చేసి తిరిగి క్షేమంగా నిమిషప్రియని మన దేశానికి పంపుతుంది. తలాల్ మెహదీ భార్య, నా భర్తని చంపినా సరే నేను నిమిషప్రియకి క్షమాభిక్ష ప్రసాదిస్తున్నానని అక్కడి కోర్టులో తన వాంగ్మూలం ఇస్తే అక్కడి కోర్టు దాన్ని రికార్డ్ చేసి అప్పుడు నిమిషప్రియకి మరణశిక్ష నుంచి రద్దు అవకాశం కల్పించి తిరిగి మన దేశానికి పంపించే అవకాశం ఉంది. మరో మార్గం బ్లడ్ మనీ. చాలా ఇస్లామిక్ దేశాల్లో ఈ బ్లడ్ మనీ ఉంటుంది. అంటే డబ్బు తీసుకుని క్షమాభిక్ష ప్రసాదించడం. ఇక్కడ తలాల్ మెహదీ భార్య బ్లడ్ మనీ రూపంలో కొంత డబ్బు తీసుకుని నిమిషప్రియకి క్షమాభిక్ష ప్రసాదించడం. నాకు తెలిసిన సమాచారం ప్రకారం తలాల్ మెహదీ భార్య మన భారతీయ కరెన్సీలో
దాదాపు 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయలు బ్లడ్ మనీ తీసుకుని క్షమాభిక్ష ప్రసాదించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇది 100% ఖచ్చితమైన వార్త కాదు, ష్యూర్ కాదు, కేవలం ఒక వార్త బయటకు వచ్చింది. అదే నిజమైతే ఇక్కడ కేరళ రాష్ట్రంలోని కొన్ని స్వచ్ఛంద సంస్థలు రెడీగా ఉన్నాయి. తలాల్ మెహదీ భార్య బ్లడ్ మనీ రూపంలో ₹1 కావచ్చు, 2 కోట్లు లేదా 3 కోట్లు, ఎంత డబ్బు అడిగినా సరే అది ఇచ్చి నిమిషప్రియ మరణ శిక్షని రద్దు చేయించుకొని క్షేమంగా ప్రాణాలతో మన దేశానికి తీసుకురావడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు రెడీగా ఉన్నాయి. మరి తలాల్ మెహదీ భార్య బ్లడ్ మనీ రూపంలో డబ్బు తీసుకుని నిమిషప్రియకి క్షమాభిక్ష ప్రసాదిస్తుందా లేదా అన్నది కొన్ని రోజుల్లో తేలిపోతుంది. మరోపక్క భారత ప్రభుత్వం, విదేశాంగ మంత్రిత్వ శాఖ వీళ్ళందరూ కూడా యమన్ దేశపు ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు. సాయశక్తుల నిమిషప్రియని ప్రాణాలతో తిరిగి మన దేశానికి తీసుకురావడానికి తమ వంతు సాయశక్తుల కృషి చేస్తున్నారు. మరి వాళ్ళ ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అన్నది మనం ఎదురు చూడాలి. అలాగే నా తరఫున, నా ఛానల్ తరఫున నిమిషప్రియ ప్రాణాలతో క్షేమంగా తిరిగి మన దేశానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నిమిషప్రియ చెప్పిన దాని ప్రకారం తన పాస్పోర్ట్ వాడి దగ్గర ఉండిపోయి బ్లాక్మెయిల్ చేయడం, లైంగికంగా వేధించడం వల్ల వేరే దారి లేక మత్తు ఇంజెక్షన్ ఇచ్చి వాడిని మత్తులోకి పంపి కేవలం తన పాస్పోర్ట్ని తిరిగి తెచ్చుకోవాలన్న ఉద్దేశం ఉంది తప్పితే అతన్ని హత్య చేయాలన్న ఉద్దేశం లేదు. కనుక నిమిషప్రియ క్షేమంగా ప్రాణాలతో తిరిగి మన భారతదేశానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఏం జరుగుతుంది ఏంటన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. ఈ కేసు సంబంధించిన అప్డేట్ ఏదైనా ఉంటే, అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది తెలిస్తే తప్పకుండా మీకు తెలియజేస్తాను. మనందరం మంచి జరగాలని కోరుకుందాం. మరో క్రైమ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ హర్షవర్ధన్.